హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అనేక టాపిక్స్ చాలా క్లియర్గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఏంటంటే ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? సో డైలీ మన కమ్యూనికేషన్స్లో మనం రకరకాల థాట్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు వీ రివీల్ అవర్ థాట్స్, అంటే మన ఆలోచనల్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే ఈ ఆలోచనలు వ్యక్తపరచడానికి మనకి ఏం అవసరం? వర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ వర్డ్స్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ టు ఎనీబడి ఆల్సో. సో వీ యూజ్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్, బట్ దీస్ వర్డ్స్ are 8 classes. So according to the work they do in a sentence, these words are divided into 8 parts. So those are all called as parts of speech. అంటే మనం ఈ పదాలని మన ఆలోచనలు రెఫర్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే ఆ వర్డ్స్ వాటి యొక్క పనితీరుని ఆధారంగా వాటి యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని మనం ఈ వర్డ్స్ని 8 కేటగిరీస్గా 8 టైప్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 8 క్లాస్కి ఉన్న ఈ వర్డ్స్ని మనం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో ఎందుకు ఈ వర్డ్స్ని మనం 8 పార్ట్స్గా డివైడ్ చేసాం? బికాస్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్, బేస్డ్ ఆన్ దేర్ వర్క్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఆ వర్డ్ యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేయాల్సి 8 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో నౌ లెట్ us డిస్కస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ there are 8 parts of speech in English. సో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న ఇంగ్లీష్లో? 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో తెలుగులో మనం ఏమంటాం? భాషా భాగాలు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మన తెలుగులో భాషా భాగాలు అంటాం. అంటే మనం భాషను ఉపయోగించాలంటే సో ఖచ్చితంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంపల్సరీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నౌన్. వాట్ ఈజ్ ఎ నౌన్? సో ఎ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. సో ఎనీ నేమ్, దట్ మీన్స్ the name of a person, a name of a place, a name of a thing, a name of quality and feeling. So any name will be called as a noun. సో జస్ట్ ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పేరుని తెలియజేసి ఏ వర్డ్ అయినా కూడా అది నౌన్ కిందకు వస్తుంది. సో అది వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్లేస్ యొక్క నేమ్ కావచ్చు, థింగ్ నేమ్ కావచ్చు, ఒక క్వాలిటీకి సంబంధించిన నేమ్ కావచ్చు, లేదంటే ఫీలింగ్ తెలియజేసే వర్డ్ నేమ్ కావచ్చు, ఏదైనా. సో నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. సో దాన్ని మనం నౌన్ అంటాం, తెలుగులో నామవాచకం అని అంటాం. సో హియర్ వీ కెన్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని సెంటెన్స్ చూస్తాం. రవి ఈజ్ an honest student. సో ఇన్ దిస్ సెంటెన్స్ రవి ఈజ్ ఏ నౌన్. సో హౌ కెన్ వీ సే దీన్ని నౌన్ అని ఎందుకంటాం మనం? బికాస్ ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన పేరు కాబట్టి దీన్ని మనం నౌన్ అంటాం. అదేవిధంగా దీపిక వెంట్ టు కేరళ. సో హియర్ కేరళ ఈజ్ వన్ నౌన్, దీపిక ఈజ్ వన్ నౌన్. ఎందుకంటే ఇక్కడ కేరళ ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, అంటే ఒక ప్లేస్కి సంబంధించి ఇక్కడ నేమ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కేరళ అనేది ఒక నౌన్. అదేవిధంగా ఈ సెంటెన్స్లో వన్ మోర్ నౌన్ ఈజ్ దేర్, దీపిక, బికాజ్ ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఇది వ్యక్తికి సంబంధించిన పేరు కాబట్టి దీన్ని కూడా మనం నౌన్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, హీ డజంట్ షో కంపాషన్ అపాన్ మీ. కంపాషన్, దయ. సో అతను నాపై దయ చూపించడం లేదు. హీ డజంట్ షో కంపాషన్ అపాన్ మీ. ఇక్కడ కంపాషన్ అనేది కూడా ఒక నౌను, దీన్ని మనం నౌన్ అంటాం. ఇక్కడ కంపాషన్ దేని తెలియజేస్తుంది? క్వాలిటీ, అంటే ఒక రకమైన గుణాన్ని తెలియజేస్తుంది, ఒక రకమైన క్వాలిటీని తెలియజేస్తుంది కాబట్టి సో కంపాషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ నౌన్. నెక్స్ట్, సో హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. హియర్ ఇన్ ది సెంటెన్స్ విజ్డమ్ ఈజ్ ఎ నౌన్. ఈ సెంటెన్స్ విజ్డమ్ని మనం నౌన్ అంటాం. ఎందుకని అంటాం? విజ్డమ్ అనేది ఇక్కడ మనకి ఒక రకమైన క్వాలిటీని లేదంటే ఫీలింగ్ని తెలియజేస్తుంది. విజ్డమ్, క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని తెలియజేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ ఏ ఫీలింగ్. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ నౌన్. సో విజ్డమ్ కూడా ఒక నౌన్ కింద మనం పరిగణిస్తాం. నెక్స్ట్, షీ హ్యాస్ బాట్ ఏ గోల్డ్ రింగ్. షీ హ్యాస్ బాట్ ఏ గోల్డ్ రింగ్. ఇక్కడ ఈ సెంటెన్స్ మనం చూడండి, గోల్డ్ రింగ్ ఆర్ ఏ రింగ్. సో ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఏ థింగ్, అంటే ఒక వస్తువు పేరు. సో ఏ క్యాట్ జంప్డ్ అపాన్ ఏ బెంచ్. బెంచ్ అనేది ఒక వస్తువు పేరు. సో దీన్ని కూడా మనం నౌన్ అంటాం. So I think you can understand very clearly what is a noun. So let me repeat once again.
నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ అనేది ఒక పేరుని తెలియజేసే వర్డ్. సో ఇట్ విల్ బి నౌన్, ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, నేమ్ ఆఫ్ ఏ థింగ్ ఆర్ నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ అండ్ ఫీలింగ్. సో ఈ నౌన్కి సంబంధించి అగైన్ దెర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్. ఈ నౌన్స్ టైప్స్ గురించి ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ప్రొనౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కి బదులుగా మనం ప్రొనౌన్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. సో లెట్ us discuss few more examples here. Arun is a student. He went to school. So here in this sentence we can see 2 sentences are there. ఇక్కడ 2 sentences అనేవి ఉన్నాయి. Arun is a student, 1 sentence. He went to school, 1 more sentence. అయితే ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో he అనే వర్డ్ దేన్ని తెలియజేస్తుంది? అరుణ్ని రెఫర్ చేస్తుంది. సో దిస్ వర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రొనౌన్. సో వై దిస్ వర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రొనౌన్? బికాస్ ఇట్ రెఫర్స్ టు ఏ నౌన్ అరుణ్. సో ఇక్కడ అరుణ్ అనే వర్డ్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం ఈ వర్డ్ని ఉపయోగించాం కాబట్టి ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్, చరణ్ అండ్ గోపి వన్ ద మ్యాచ్. దే ప్లేడ్ వెల్. సో హీర్ ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈజ్ ఎ నౌన్? చరణ్ అండ్ గోపి. నెక్స్ట్ సెంటెన్స్, దే ప్లేడ్ వెరీ వెల్. సో హియర్ దే రెఫర్ హూమ్? దే రెఫర్ చరణ్ అండ్ గోపి. ఇక్కడ దే అనే వర్డ్ దేని తెలియజేస్తుంది? ముందు సెంటెన్స్లో ఉన్న చరణ్ అండ్ గోపి అనే నౌన్ తెలియజేస్తుంది. సో ఈ నౌన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం దే అనే వర్డ్ని ఉపయోగించాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రొనౌన్. సో దీన్ని మనం ప్రొనౌన్ అంటాం, లేదంటే తెలుగులో సర్వనామం అని అంటాం. నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద సోఫా. ఇట్ లే డౌన్ ఆన్ ఇట్. సో హియర్ వాట్ ఈస్ ఎ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్? ద క్యాట్. Cat is a noun. So here it refers to cat. So here instead of noun we used it. So it is called a pronoun. So ఈ సెంటెన్స్లో కూడా మనం క్యాట్ అనే నౌన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం దానికి బదులుగా ఏం ఉపయోగించాం? ఇట్ అనే వర్డ్ని ఉపయోగించాం కాబట్టి ఇట్ని మనం ఇక్కడ ప్రొనౌన్ అంటాం, సర్వనామం అంటాం. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ వెర్బ్. What is a verb? A verb is used to express an action, పొజిషన్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే ఏదైనా యాక్షన్ని, పొజిషన్ని, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ని తెలియజేసే వర్డ్ని మనం వెర్బ్ అంటాం, తెలుగులో క్రియ. అంటే జస్ట్ యూ కెన్ రిమెంబర్ దట్ వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. అంటే ఏదైనా పనిని తెలియజేసే వర్డ్ని మనం వర్బ్, క్రియ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే కొన్ని సందర్భాల్లో మనం వర్బ్ దేని తెలియజేస్తుందంటే పొజిషన్ తెలియజేస్తుంది. అంటే ఏదైనా కలిగి ఉన్నాను అనే అర్థంలో కూడా మనం వర్బ్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే కర్త యొక్క ఉనికిని, సబ్జెక్ట్ యొక్క ఉనికిని కూడా వర్బ్ తెలియజేస్తుంది. సో లెట్ us అబ్జర్వ్ త్రూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వాట్ ఈస్ ఎ వర్బ్. సో హియర్ వీ కెన్ సీ ఫస్ట్ సెంటెన్స్, రమ్య సింగ్స్ ఎ సాంగ్. సో ఈ సెంటెన్స్లో రమ్య ఈజ్ ఎ నౌన్. సో రమ్య ఏం చేస్తుంది? సింగ్స్ ఏ సాంగ్. సో హియర్ సింగ్స్ ఏ సాంగ్, ఇక్కడ పాట పాడుతుంది, రమ్య పాట పాడుతుంది. సో ఇక్కడ పాడటం అనేది ఒక యాక్షన్. సో ఆ యాక్షన్ తెలియజేసే వర్డ్ ఏముంది ఈ సెంటెన్స్లో? సింగ్స్. సో నౌ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ వర్బ్. సో ఇక్కడ సింగ్ అనేది మనం ఏమంటాం? దీన్ని మనం వర్బ్ అంటాం బికాస్ ఇట్ రివీల్స్ అన్ యాక్షన్ డన్ బై సబ్జెక్ట్ రమ్య. అంటే రమ్య ఒక వర్క్ని చేస్తుంది, పాడటం అనే పనిని చేస్తుంది కాబట్టి మనం ఈ వర్డ్ని మనం వెర్బ్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్లో దే ప్లే క్రికెట్ ఇన్ ద గ్రౌండ్. సో దే ప్లే. సో ఇక్కడ యాక్షన్ తెలియజేసే వర్డ్ ఏంది సెంటెన్స్లో? ప్లే, ఆడటం. వాళ్ళు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. సో ఇక్కడ ఆడటం అనేది యాక్షన్ తెలియజేస్తుంది. ప్లే అనే వర్డ్ యాక్షన్ తెలియజేస్తుంది. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ వర్బ్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ ఎలాంటి యాక్షన్ తెలియజేసే వర్డ్ లేదు. నాకు కారు ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఏదైనా కలిగి ఉంది. ఐ యామ్ ద ఓనర్ ఆఫ్ దిస్ కార్. ఐ హ్యావ్ ఏ కార్, కలిగి ఉన్నాను అనే వర్డ్కి తెలియజేస్తుంది కాబట్టి సో హియర్ హ్యావ్ ఈజ్ ఏ వర్బ్. సో ఇక్కడ చాలా క్లియర్గా గమనించాలి. దో దెర్ ఈజ్ నో వర్డ్ విచ్ రివీల్స్ యాక్షన్ని తెలియజేసే వర్డ్ ఈ సెంటెన్స్లో లేనప్పటికీ బట్ పొజిషన్ని తెలియజేసే వర్డ్ ఒకటి ఉంది. పొజిషన్ అంటే కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఏ కార్. సో దీన్ని మనం ఇక్కడ వర్బ్ అంటాం. ఎందుకు దీన్ని వర్బ్ అంటాం అంటే ఇది ఒక పొజిషన్ తెలియజేస్తుంది. ఐ హ్యావ్ ఏ కార్,
ఆర్ షీ హ్యాజ్ ఏ గోల్డ్ రింగ్. సో ఆమెకి ఏముంది, ఒక గోల్డ్ రింగ్ ఉంది. షీ హ్యాజ్ ఏ గోల్డ్ రింగ్. సో హ్యాజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వర్బ్. వై హ్యాజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వర్బ్? బికాజ్ ఇట్ రివీల్స్ పొజిషన్. ఇక్కడ పొజిషన్ తెలియజేస్తుంది కాబట్టి హ్యాజ్ని వర్బ్ అంటాం. అదర్వైజ్ ఐ హ్యావ్ 3 books. నాకు నా వద్ద 3 books ఉన్నాయి. సో హ్యావ్ అనేది వర్బ్ అక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే కిరణ్ ఈజ్ ఏ డాక్టర్. ఈ సెంటెన్స్లో కూడా మనకి యాక్షన్ తెలియజేసే ఎలాంటి వర్డ్ లేదు. కానీ ఇక్కడ చూడండి, ఈజ్ అంటే కిరణ్ అనేది కర్త, సబ్జెక్టు. ఇతను ఎవరు? ఇతను ఒక డాక్టర్. అంటే మనం లాస్ట్ అనుకున్నాం కదా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే కర్త ఏమిటి, అతను ఏం కలిగి ఉన్నాడో, లేదంటే అతను ఏ వృత్తి చేస్తున్నాడు అనే వర్డ్ ఈజ్ అనే వర్డ్ తెలియజేస్తుంది ఈ సెంటెన్స్లో. సో ఈజ్ ఏ వర్బ్. సో కిరణ్ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ మై స్టూడెంట్. సో ఆమె నా యొక్క విద్యార్థి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, కర్త ఎవరు? షీ. సో ఆమె ఎవరు? ఆమె ఒక స్టూడెంట్. షీ ఈజ్ మై స్టూడెంట్. సో దీన్ని, ఈ వర్డ్ని మనం ఏమంటామంటే వర్బ్ అంటాం. సో ఫైనల్గా యూ కెన్ రిమెంబర్ దట్ వర్బ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్, టు ఎక్స్ప్రెస్ పొజిషన్, టు ఎక్స్ప్రెస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. సో సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే యాక్షన్ వర్డ్స్ ఆర్ వర్బ్స్. యాక్షన్ తెలియజేసే వర్డ్స్ మనం ఏమంటామంటే వర్బ్ అని అంటాం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ adverb. సో వాట్ ఈజ్ అన్ adverb? హియర్ ఇన్ దిస్ వర్డ్ యూ కెన్ రిమెంబర్. ఈ వర్డ్లో మీరు గుర్తుపట్టవచ్చు. వెర్బ్, adverb, యాడింగ్. వీ కెన్ యాడ్ సంథింగ్ టు వర్బ్. అంటే మనం adverbని ఎలా డిఫైన్ చేయొచ్చు? అన్ adverb ఈజ్ ఎ వర్డ్ విచ్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్, అన్ యాడ్జెక్టివ్ ఆర్ యాన్ అనదర్ adverb. అంటే వర్డ్స్ని, అంటే ఒక వాక్యంలో ఫర్ ఎగ్జాంపుల్ హీ వాక్స్ క్విక్లీ. అతను ఎలా నడిచాడు? క్విక్లీ. సో ఇక్కడ వర్బ్ ఏంది? పనిని తెలియజేసింది ఏంది? వాక్స్. నడవడం అనేది వర్బ్. ఇక్కడ పనిని తెలియజేసింది కాబట్టి ఇట్ ఈస్ ఏ వర్బ్. సో క్విక్లీ అనే వర్డ్ ఈ సెంటెన్స్లో దేన్ని తెలియజేస్తుంది? సబ్జెక్ట్ని తెలియజేస్తుందా? నో. ఎలా నడిచాడు? చాలా తొందరగా నడిచాడు అనే వర్డ్ దేన్ని తెలియజేస్తుంది? క్రియని తెలియజేస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్. అంటే ఇన్ఫర్మేషన్ని, మీనింగ్ని, దేని మీనింగ్ని ఇది యాడ్ చేసింది? సబ్జెక్ట్ మీనింగ్ని యాడ్ చేసిందా, మాడిఫై చేసిందా, లేదంటే వర్బ్ యొక్క మీనింగ్ని సెంటెన్స్లో యాడ్ చేసిందా? వర్బ్ యొక్క మీనింగ్ని యాడ్ చేయడం జరిగింది. ఎలా నడిచాడు? చాలా క్విక్గా నడిచాడు. సో దిస్ వర్డ్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్. సో ఏదైనా సెంటెన్స్లో ఆ పని ఎలా జరిగింది, ఎలా అని తెలియజేసే వర్డ్స్ని మనం ఏమంటామంటే యాడ్వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ సెంటెన్స్ యూ కెన్ సీ, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సో ఇక్కడ వెరీ ఈ వర్డ్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఎందుకని? ఇక్కడ మనం డెఫినేషన్లో గమనించవచ్చు. యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఏ వర్బ్. సో ఈ సెంటెన్స్లో వర్బ్ యొక్క మీనింగ్ని మోడిఫై చేసింది. సో దీన్ని మనం యాడ్వర్బ్ అంటాం. యాడ్వర్బ్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక్కొక్కసారి యాడ్జెక్టివ్, విశేషణం యొక్క మీనింగ్ని కూడా మోడిఫై చేస్తుంది. అలాంటి వర్డ్స్ కూడా మనం యాడ్వర్బ్ అని అంటాం. ఈ సెంటెన్స్లో విచ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్, దీన్ని మనం విశేషణం లేదంటే యాడ్జెక్టివ్ అంటాం. సో దీని యొక్క మీనింగ్ని ఇది ఎక్కువ మోడిఫై చేయడం జరిగింది. హౌ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందమైన అమ్మాయి. సో ఇక్కడ చాలా, వెరీ అనే వర్డ్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఎందుకని? ఈ వర్డ్ అనేది దీన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ వర్డ్కి యాడ్ చేసింది కాబట్టి, దీన్ని ఇంకా ఎక్కువ మోడిఫై చేసింది కాబట్టి. సో వెరీ ఈజ్ అన్ యాడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్, చిత్ర సింగ్స్ వెరీ మెలోడియస్లీ. వెరీ మెలోడియస్లీ. హియర్ యూజువల్లీ వీ కెన్ సీ ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఏది? మెలోడియస్లీ. చిత్ర ఎలా పాడింది? చాలా మధురంగా పాడింది, మాధుర్యంగా పాడింది. మెలోడియస్లీ చాలా మధురంగా పాడింది. సో ఎలా పాడిందని, ఎలా అని తెలియజేసే వర్డ్ని మనం యాడ్వర్బ్ అంటాం, మెలోడియస్లీ. ఇంకొక వర్డ్ వెరీ అనే వర్డ్ ఉంది. దేన్ని తెలియజేస్తుంది? ఇది కూడా ఈ యాడ్వర్బ్ని తెలియజేస్తుంది. సో యాడ్వర్బ్ మోడిఫైస్ అనదర్ యాడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఆల్రెడీ ఒక యాడ్వర్బ్ ఉంది, ఈ యాడ్వర్బ్ని ఈ వర్డ్ ఇంకా మోడిఫై చేసి చెప్పింది. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్. సో ఫైనల్గా మీకు అర్థమైందా? యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఏ verb in a sentence, the meaning of a adjective in a sentence,
and it modifies the meaning of another adverb in a sentence. So this will be called as an adverb. ఇప్పటి వరకు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ share and subscribe, and don't forget to press on bell icon. So thank you. See you later.